ఆదుకోవాలి, సన్నవర్గ రైతులను ఆదుకోవాలి. అదేవిధంగా మనం నష్టపోయిన రైతులందరినీ అగరవశాస్తున్నటువంటి పంట నష్టం జరిగిన రైతులను ఆదుకోవాలి. స్వయాన మంత్రి ఏదైతే హోదాలు ఉండి పంట పొలాలు ఇక్కడ పరిశీలించి ఇప్పుడు మా సాయిరెడ్డి గారు చెప్తున్న రైతు స్వయాన మంత్రి వచ్చి ప్రకటించింది నేను నష్టపోయిన రైతాంగానికి నేను నష్టపరిహారం ఇస్తా అని చెప్పి ఆ రైతులను కూడా ఆదుకోవాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాలను డిమాండ్ చేస్తూ ముఖ్యంగా మా మిత్రులందరూ కూడా మనం వేసుకుంటున్నాం. ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి రైతుల విషయంలో కాంగ్రెస్ పార్టీ అండగా ఉంది. ఏదైతే న్యాయమైన సమస్యల విషయంలో కూడా కేంద్ర రాష్ట్ర రైతు వ్యతిరేక నిర్ణయాలకు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకిస్తూ తీవ్రంగా ఖండిస్తూ ఈరోజు కార్యక్రమం తీసుకున్న విషయాన్ని తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఈ ప్రాంతంలో మా కాంగ్రెస్ పార్టీ మిత్రులకు దండానికి తెలియజేసుకుంటున్నాం. మన ప్రాంతంలో స్వయాన ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు 2016-17 సంవత్సరంలో అసెంబ్లీలో ప్రాజెక్టుల మీద పెద్ద ఎత్తున వీడియో కెమెరాలు పెట్టి మాట్లాడాడు. ఆ రోజు ఏం మాట్లాడాడు మీకు ఆ వీడియో సంబంధించిన కెమెరాకు సంబంధించిన సీడీలు కూడా మేము ప్రతి గ్రామాలు ఇచ్చేస్తాము. ఈ ధర్మపురి నియోజకవర్గంలో ఉన్నటువంటి ధర్మారం, వెలుగటూరు, గొల్లపల్లి, పేడపల్లి, బుగ్గారం, ధర్మపురి 6 మండలాలకు సంబంధించిన రైతాంగానికి పత్తి బాగతగా రిజర్వాయర్ ఏర్పాటు చేసి ప్రతి భూమికి ప్రతి కాలువకు ప్రతి మడికి నీళ్ళు అందిస్తా ఇక్కడ పెద్ద ఎత్తున రిజర్వాయర్ ఏర్పాటు చేస్తా అని చెప్పేసి స్వయాన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేసిండు. ఈ రోజు మంత్రి ఈశ్వర్ గారు చెప్తున్నారు, అయ్యా మీకు రైతుల పక్షాన్ని చిత్తరిస్తుంటే తప్పాదారు దోసుకున్న రైతుల పొట్టగొట్టి రైస్ మిల్లర్ను ఏదైతే పొట్టగొట్టిన విషయంలో మాట్లాడరు, ఇక్కడ రైతులకు నష్టం జరిగితే మాట్లాడరు, ఏ రైతులు పోయి పలకరించారు. మరి అంతకంటే ఇప్పుడు ఇతర ఉత్పత్తులు ఏదైతుందో వాళ్ళ స్వేచ్ఛ ఉన్నది, వాళ్ళు ఉత్పత్తి చేసేటటువంటి వాళ్ళ ఉత్పత్తులకు ఏదైతుందో వాళ్ళు ఎంతకంటే అంతకు అమ్ముకోవచ్చు. మరి రైతుకు ఎదురు స్వేచ్ఛ ఉండదని మాట్లాడతారు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఈ కనీస మద్దతు ధర అనేది అంతకంటే ఎక్కువ అమ్మద్దు పలకతం లేదు. తక్కువ ఈ ధర అమలు చేయబడాలి. ఉదాహరణకి ఏది ఇస్తుందో వరి ధాన్యం 1887 రూపాయలు క్వింటాల్ ఉంది. గ్రేడ్ 1 సందర్భాన్ని బట్టి అది 2000 పోవచ్చు, 2500 పోవచ్చు, ఎక్కువ పోవచ్చు. కానీ మార్కెట్ లో 1888 కంటే ₹1 ఎవరు తక్కువ కొనుగోలు చేసినా అతడు శిక్ష. ఆ విధంగా గతంలో చట్టాన్ని అమలు చేసింది. మొక్కజొన్న 1850 రూపాయలు మద్దతు, కనీస మద్దతు. అది 1850 రూపాయల కంటే ఎవరైనా తక్కువ ధరకు కొనుగోలు చేసినట్టయితే అతడు శిక్ష. సందర్భాన్ని బట్టి అది ఎక్కువ పోవచ్చు. మన గతంలో ఏదైతుందో ఇలా మన ఉత్పత్తి మన చేతికి వచ్చేప్పటికీ ధర మనం అనుకూలం చూడదు. ఒక 2 రోజులు గడిస్తే ఏదైతుందో ధర ఏకంగా వెళ్ళిపోతుంది. కానీ ఏ పరిస్థితుల్లో ఈ కనీస మద్దతు ధర తక్కువ మాత్రం అది ఎవరు కొనడానికి వీల్లేదు. కానీ ఇక్కడ ఒక అనుమానం రావచ్చు, మరి కొనటోడు కనుక్కుంటే మన సంగతి ఏందే, నువ్వేమంటున్నావు తక్కువ వ్యక్తి కొంటే వాడు శిక్షార్హుడు అని చెప్పి అంటున్నావు. ఆ మద్దతు ధర కల్పించేటటువంటి ఒక బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. ఏ వ్యాపారస్తుడు, ఏ అర్జీదారు ఎవరు కూడా దాన్ని కొనుక్కున్నట్టయితే ప్రభుత్వ రంగ సంస్థల ద్వారా ప్రభుత్వం కొనుగోలు చేయాలి. ఇది ప్రభుత్వ నిబంధన. ఇది ఎవరు రూపొందించిండ్రు? ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతుందో ఈ ఆంక్షలను ఏదైతుందో అందులో పొందుపరచడం జరిగింది. ఈ బియ్యం మరాడించేటటువంటి ఒక మధ్యకాలం ఉంటది కదండి, మన వడ్లు ఇవాళ సేకరిస్తుండ్రు, దాని బియ్యం మరాడించి అది మిల్లింగ్ చేసి ఫుడ్ కార్పొరేషన్ నిండా పెట్టడానికి 1 నెల రోజులు 2 నెలలు పడుతుంది. ఈ 2 నెలలు మాత్రం ఏదైతుందో డబ్బు వెసులుబాటు అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. ఇవాళ ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ఇవాళ నూతనంగా రూపొందించినటువంటి వ్యవసాయ చట్టంలో దశాబ్దాల తరబడి దేశానికి స్వాతంత్రం వచ్చిన నాటి నుండి
ఏ కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి మద్దతు ధర అమలుకి ఏదైతుందో ప్రభుత్వం బాధ్యత వహిస్తుండేనో ఇలా బాధ్యత నుండి వైదొలుగుతుంది. ఆ బాధ్యత నుండి వైదొలుగుతుంది. దాన్ని ఇవాళ కాంగ్రెస్ పార్టీ రైతు పక్షాన వ్యతిరేకిస్తుంది. ఇది మంచి ఇది చేయాల్సిన పని కాదా చెప్పండి. మరి ఇప్పుడు వాళ్ళందరూ మేమేదో చట్టాలు రూపొందిస్తే కాంగ్రెస్ వ్యతిరేకిస్తూ మేము ఒకటే కోరుతున్నాం. ఇవాళ మీ చట్టంలో ఒక మార్పు చేయండి. ఇవాళ కేంద్ర ప్రభుత్వమే ఈ కనీస మద్దతు ధరను నిర్ణయిస్తున్నారు. ఏ కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర నిర్ణయిస్తుందో ఆ మద్దతు ధరను అమలు చేయవలసినటువంటి ఒక బాధ్యత కేంద్ర ప్రభుత్వం పైన ఉందా లేదా? మేము అమలు చేస్తామని చెప్పండి. మీరు ఈ చట్టం మేము మద్దతు చెప్తామని చెప్పండి. ఇదే వేదిక గొల్లపల్లి వేదికగా ఇది ఎన్డీఏ ప్రభుత్వానికి భారతీయ జనతా పార్టీకి ఏదైతుందో మీ నూతన వ్యవసాయ చట్టంలో కేంద్ర ప్రభుత్వం రూపొందిస్తున్నటువంటి కనీస మద్దతు ధర మినిమం సపోర్ట్ ప్రైస్ ఏదైతుందో ప్రభుత్వం ఏదైతుందో రక్షణగా నిలుస్తుంది, కల్పించే బాధ్యత మేము చేపడతామని చెప్పండి. మీ చట్టం మేము మద్దతు దానికి ఉదాహరణగా నేను ఏమంటున్నా, ఇవాళ అందరం మొక్కజొన్న ఏదైతుందో మరి కనీస మద్దతు ధర 1850 రూపాయలు ఉన్నది. మార్కెట్లో 1000-1200 వలుకుతుంది. ఇదే కేంద్ర ప్రభుత్వం 1850 రూపాయలు ధర నిర్ణయించింది. ఆ 1850 రూపాయలు కల్పించద్దా? మరి ధర పడిపోవడానికి కారణం ఏంటి? మన ఉత్పత్తి ఎక్కువైతుందా? అదన్నా కావాలి కదా. ఉత్పత్తి ఎక్కువైపోయి ఏదైతుందో ధర పడిపోవడం కొన్ని సందర్భాల్లో సాగదు. కానీ ఇక్కడ ఏమైతుంది? ఉత్పత్తి ఎక్కువై కాదు, కేంద్ర ప్రభుత్వం అనాలోచిత విధానంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వర్తక వాణిజ్య వర్గాలకు కొమ్ము కాసే విధంగా ఇప్పుడు వరల్డ్ ట్రేడింగ్ ఏదైతే చట్టం ఉన్నదో వ్యవసాయ ఉత్పత్తులను విదేశాలను మనం దిగుమతి చేసుకుంటే 50% దిగుమతి సుంకాన్ని మనం విధించవచ్చు. చట్టాలు రూపొందించడం ఎందుకు రూపొందించడం? అది విదేశాలకు నువ్వు ప్రత్యేక బోనస్ ఇస్తా అంటే అర్థంగా వాడేవాడే. కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో వరిధాన్యానికి సంబంధించి మొక్కజొన్న ప్రతి దానికి ఏదైతుందో దానికి కూడా గ్రేడింగ్స్ పెట్టి గ్రేడ్ 1 వెరైటీ, ఫైన్ వెరైటీ దాని 1888 రూపాయలు ఫిక్స్ చేసి, గ్రేడ్ 2 వెరైటీ కోర్స్ దాని 1687 పెట్టింది. 1868 20 రూపాయల ఫరక్. ఇది మొదటికెళ్ళి కూడా ఈ 2 రకాలు వస్తున్నాయి. దానికి దీనికి 20 రూపాయలు 30 రూపాయలు వ్యత్యాసం. మన దొడ్డలుగా భావించేటటువంటి మన ధాన్యం ఏదైతుందో మన అదృష్టం దాన్ని గ్రేడ్ 1 పరిగణిస్తుంది. మనం 1010 కానీ బతుకమ్మ కానీ 1001 కానీ మా IR 64 కానీ ఇవన్నీ ఏదైతుందో గ్రేడ్ 1 పరిగణిస్తుంది. అది గిట్టుబాటు కాదు అని చెప్పని భావించినప్పుడు నేను ఏదైతుందో 500 రూపాయలు ఎక్కువ బోనస్ ఇస్తా క్వింటల్. నేను నా ఆలోచనతో నా సూచనతో ఏదైతుందో నా మీద గౌరవంతో తెలంగాణ రాష్ట్ర రైతాంగం సన్నద్ధం పెట్టిండు కాబట్టి నేను వాళ్ళని కాపాడడం మా బాధ్యత కాబట్టి నేను క్వింటల్కి 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పని నువ్వు ఇయ్యో నేను అమలు చేపిస్తాను. నీకు ఎవరంటే నేను చూస్తాను. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉండగా 2004 నుండి 2009 మధ్య కాలంలో పప్పు దినుసులకు ఏదైతుందో కేంద్ర ప్రభుత్వం ప్రకటించే మద్దతు ధర దానికి అదనంగా 200 రూపాయలు ప్రోత్సాహం ఇచ్చింది బోనస్. ఈ జాతపడు కందులు కానీ పెసలు కానీ శనగలు కానీ ఇవన్నిటికి ఇచ్చింది. ఇది కేంద్రానికి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఏదైనా రైతులు ప్రోత్సహిస్తారని చెప్పేసి ఇవాళ ఉన్న పరిస్థితులలో మన దొడ్డు రకాలు సన్న రకాన్ని పోల్చి చూసినప్పుడు ప్రతి ఎకరా 5-6 క్వింటల వ్యత్యాసం